ఫ్రెండ్స్, ఈరోజు పౌర్ణమి నాడు మనతో పాటు మాస్టర్ సంధ్య ఉన్నారు. సంధ్య గారు గత 2005 నుండి ధ్యానం చేస్తూ ఉన్నారు. సో ఈ మాస్టర్ గురించి ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. నమస్తే సంధ్య. సో సంధ్య గారు, మీరు ఇన్ని ఏళ్ళుగా ధ్యానం చేస్తున్నారు కదా, ఎందుకు చేయాలనిపించింది సార్? సో నాకు ధ్యానం 2005 లో పరిచయం ఉంది. సో నాకు స్పిరిచువాలిటీలోకి వచ్చిన 2 రోజుల్లోనే నాకు మా అమ్మ ఆత్మ కనిపించింది. సో నాకు ఆ రోజు సెల్ఫ్ రియలైజేషన్ లాగా, సో కనిపించేదంతా సత్యం కాదు, మన లోపల ఉన్న ఆత్మ అది సత్యం అని చెప్పేసి నాకు రియలైజేషన్ వచ్చింది. అప్పటి నుంచి నాకు స్పిరిచువాలిటీలో బాగా చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. సో దాని గురించి తెలుసుకోవాలి అనే తపన, ఆ జ్ఞానం నాకు కావాలి అన్న ఆవేదన. సో దాని వల్ల నేను అన్ని స్పిరిచువల్ సెంటర్స్ తిరుగుతూ, యూట్యూబ్లు అవి చూస్తూ, అందరి గురువుని అప్రోచ్ అవుతూ అలా కంటిన్యూ అవుతున్నాను. సో నాకు ఆ తపన వల్ల నేను అట్లాంటాకి వచ్చిన కొత్తలో నాకు అనిల శ్రీకాంత్ గారు పరిచయం అయ్యారు. సో వాళ్ళ ద్వారా నేను ఈ పిరమిడ్ ధ్యానంలోకి వచ్చాను. సో నేను వచ్చిన దగ్గర నుంచి నేను చాలా జ్ఞానం తెలుసుకున్నాను చాలా మంది పిరమిడ్ మాస్టర్స్ ద్వారా. సో నాకు చాలా బాగా అనిపించింది. నేను అలాగే కంటిన్యూ అవుతా ఉన్నాను. ఓకే, సో ఈ ధ్యానంలో మీరు పిరమిడ్ ఎనర్జీ కూడా ఎంతో ఎక్స్పీరియన్స్ అయ్యారు కదా. సో మీరు ఇప్పుడు అట్లాంటాలో ఒక పిరమిడ్ వస్తుందని విన్నాను. సో ఈ పిరమిడ్ ఎలా వస్తుంది, అంటే మీ కాంట్రిబ్యూషన్ ఏంది, మీ రోల్ ఏంటి ఈ పిరమిడ్ కన్స్ట్రక్షన్? రోజు అంటే నాకు అట్లాంటాలో ఒక పెద్ద పిరమిడ్ కావాలి, ఎంతో మంది ధ్యానులు అక్కడ కూర్చొని మెడిటేషన్ చేయాలి అన్న కోరిక ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు, ఆ మెడిటేషన్ లోకి వచ్చిన దగ్గర నుంచి. అసలు నేను ఫస్ట్ మెడిటేషన్ చేసినప్పుడు ఎవరు ఉండేవాళ్ళు కాదు, నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. ఎవరికి చెప్పినా ఓకే ధ్యానం అని వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు. సో నేను అప్పట్లో బాగా తపన ఉండేది. ఎక్కువ మంది నేను ఒక్కదాన్ని మెడిటేషన్ చేస్తేనే నాకు ఇలా ఉంది. సో ఈ భూప్రపంచం అందరూ మెడిటేషన్ చేస్తే ఇంకెలా ఉంటుంది, ఇంకిది స్వర్గలోకమే కదా, ఇంకిది సత్యలోకమే కదా, అలాంటి తపన ఉండేది లోపల. కానీ నాకెవ్వరు మెడిటేటర్స్ తెలిసేవాళ్ళు కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఓన్లీ అనిల వాళ్ళు, శీతల వాళ్ళు, మేము మా ఫ్యామిలీ, ముగ్గురు ఫ్యామిలీ ఎవ్రీ వీకెండ్ కలిసి పిల్లలతోటి అంతా మెడిటేషన్ చేసుకుని ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం. సో మధ్య మధ్యలో వేరే వాళ్ళు వస్తూ ఉండేవాళ్ళు, పోతూ ఉండేవాళ్ళు. కానీ మేము మాత్రం ఆపలేదు మెడిటేషన్. సో ఆ తర్వాత శిరీష అందరూ వస్తూ ఇప్పటికీ మా కళ నెరవేరేది. సో నేను ఫస్ట్ ఈ ధ్యానంలోకి వచ్చినప్పుడు సార్ ధ్యాన మహాయజ్ఞం పెట్టి అంత లక్షల మంది మెడిటేషన్ చేయటం, అసలు అది నా కళ. నేను అసలు ఊహించలేని కళ. ఈ భూమి మీద నేను చూస్తానా అనుకున్నాను, కానీ చూశాను, అది జరిగింది. సో ఇది కళ కాదు, నిజం. నా ఆవేదన, తపన ఇలా వర్కౌట్ అయ్యింది అని చెప్పేసి. సో ఇప్పుడు నా కళ్ళ ముందు అట్లాంటా మెడిటేషన్ గ్రూప్ పిరమిడ్ వచ్చి ఇక్కడ ఈ ధ్యానం వల్ల ఈ జగత్ అంతా, ఈ భూ ప్రపంచం అంతా జ్ఞానమయం అవుతుందని పత్రి సార్ చెప్పారు. పత్రి సార్ కళ ఇది, మనందరి కళ కూడా. సో ఇదంతా మేనిఫెస్ట్ అవుతుందని నాకు చాలా 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 హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ. వండర్ఫుల్. సో సంధ్య గారు, కొంతమంది అట్లాంటా బయట కూడా ఉన్నారు. సో వాళ్ళు కూడా ఈ ప్రాజెక్ట్ లో ఒక భాగం ఉండాలంటే వాళ్ళు ఏం చేయొచ్చు, ఎలా కాంట్రిబ్యూట్ చేయొచ్చు? సో మీరిచ్చే ప్రతి రూపాయి ఆ పిరమిడ్ ఎనర్జీ వల్ల ప్రతి ఒక్కరికి అది బెనిఫిట్ అవుతుంది. సో ఇది పత్రి సార్ చెప్పినట్టు ఎంత ఇవ్వాలి అని కాదు, ఏ మాత్రం ఇచ్చినా సరే మీ ఎనర్జీ అక్కడ యాడ్ అవుతుంది. సో
నేను అందరికి విజ్ఞప్తి, ప్రతి ఒక్కరు మీరిచ్చే ఒక్క రూపాయి అయినా మాకు ఎంతో విలువైంది. తప్పకుండా మీరందరూ పార్టిసిపేట్ చేసి ఈ ఎనర్జీ వర్క్ లో పార్టిసిపేట్ అవుతారని నేను ఊహిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.